రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఏదైతే వర్షాభావం సంబంధించినటువంటి సరైనటువంటి పంటల సందర్భాలలో వర్షాలు పడక రైతాంగం 40 నుంచి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వాలు చెల్లించాలని చెప్పి, అట్లాగే ఏదైతే వాళ్ళు నష్టపోయినటువంటి పంటలకు కూడా పంట బీమాను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి ఇట్లాంటి అనేకమైనటువంటి డిమాండ్లతోటి ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కూడా ఏదైతే విద్యుత్ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పి, అట్లాగే ఏదైతే అమెరికా తోటి వాణిజ్య ఒప్పందాన్ని ఏదైతే కుదిరించుకున్నదో దాన్ని కూడా వాపసు తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలుగా మనం దఫలుగారిగా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చోటోడు ముందట శంకుదినట్లుగానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. కనుక ఇదే కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో రైతాంగానికి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్యరాజ్య సంఘంగా మేము డిమాండ్ చేస్తాం.